ఈ సముద్రం మధ్యలో కనపడుతున్న హైవే డెన్మార్క్ లో ఉంది. కానీ ఈ హైవే అప్పుడప్పుడు ఎవ్వరికి కనిపించకుండా కనుమరుగు కూడా అయిపోతూ ఉంటుంది. మానవుడి యొక్క గొప్ప గొప్ప కట్టడాల గురించి తలుచుకుంటే ముందుగా గుర్తొచ్చేది మానవుడు కట్టిన పెద్ద పెద్ద బిల్డింగ్లు. న్యూయార్క్ లోని ఫ్రీడమ్ టవర్ లేదా మన భారతదేశంలోని తాజ్ మహల్ ఇవే వాటికి ఉదాహరణ. కానీ ఇవే కాకుండా ఈ ప్రపంచంలో మానవుల ద్వారా తయారు చేసిన మరొకటి కూడా ఉంది. దాని గురించి మనం విని ఉండం. అది ఇదే హొరైజన్ బ్రిడ్జ్. ఇది 2 యూరోపియన్ దేశాలను అనుసంధానం చేసే ఇంటర్నేషనల్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మొత్తం కన్స్ట్రక్ట్ చేసి కట్టేసే వరకు తెలియదు ఆ తర్వాత ఈ బ్రిడ్జ్ యొక్క రూపం ఏ విధంగా ఉంటుందో అని. ఆ తర్వాతకి ఈ బ్రిడ్జ్ తో ఒక చమత్కారం జరుగుతుంది. 1930లో స్వీడిష్ గవర్నమెంట్ అలాగే డెనిష్ గవర్నమెంట్ రెండూ కలిపి ఒక బ్రిడ్జ్ ని కడదాం అనుకున్నారు. ఈ 2 దేశాలని అనుసంధానించేలా ఒక బ్రిడ్జ్ ని కట్టారు. ఆ బ్రిడ్జ్ వల్ల ఇరు దేశాల వారు ఈజీగా ఆ బ్రిడ్జ్ ద్వారా ఒక దేశం నుండి మరొక దేశంలోకి ప్రయాణించవచ్చు. దానికోసమే ఒక బ్రిడ్జ్ తయారు చేశారు. మొట్టమొదటిగా ఆ బ్రిడ్జ్ కట్టడానికి ఒక ప్లేస్ ని ఎంచుకున్నారు. స్వీడన్ లోని మాల్మో నగరం అలాగే డెన్మార్క్ లోని కోపన్ హ్యాగన్ నగరానికి బ్రిడ్జ్ ని అనుసంధానించాలని భావించారు. ఎందుకంటే ఆ 2 నగరాలు ఆ దేశాల్లో అత్యధిక జీడిపి కలిగిన దేశాలుగా పిలువబడుతున్నాయి. కానీ ఈ ప్రాజెక్ట్ కట్టడం అంటే అంత ఈజీ ఏం కాదు. అందులో మొట్టమొదటిది ఐస్ తో కూడిన సముద్రపు నీరు మరియు నీరు కూడా బాగా లోతుగా ఉంటాయి. దురదృష్టవశాత్తు ఈ బ్రిడ్జ్ కడదాం అనుకున్న సమయంలోనే 2వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. దాని కారణంగా కొంతకాలం పాటు ఈ బ్రిడ్జ్ కట్టడం ఆపేశారు. ఆ తర్వాత 1960లో ఈ ప్రాజెక్ట్ ని మళ్ళీ పునర్నిర్మిద్దామని అనుకున్నారు. ఆ తర్వాత దీన్ని కట్టేద్దామని ఎలాగని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఒక ఇంజనీరింగ్ గ్రూప్ అయిన COWI కి ఈ బ్రిడ్జ్ కట్టడానికి టెండర్ ఇచ్చారు. ఈ 2 దేశాలు సగం ఖర్చులు ఈ బ్రిడ్జ్ కట్టడానికి వెచ్చించారు. మరి ఈ బ్రిడ్జ్ కట్టడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఒకసారి ఆతంకవాదులు ఈ బ్రిడ్జ్ ని పేల్చేయడానికి 16 టైం బాంబులను ఆ బ్రిడ్జ్ మీద ఫిట్ చేశారు. కానీ అదృష్టవశాత్తు ఆ బాంబులు పెట్టేటప్పుడు అక్కడ పనిచేసే వారు చూశారు కాబట్టి ఆ బాంబులు తీసేశారు. ఈ బ్రిడ్జ్ ని 4 లైన్ డ్రైవింగ్ ని దృష్టిలో పెట్టుకుని కట్టారు. అంతేకాకుండా ఈ బ్రిడ్జ్ కింద నుండి ట్రైన్ కూడా వెళ్లే సదుపాయం కూడా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ఒక దారిలో ఒక ఐస్లాండ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ చూడడానికి సముద్రం సగం వరకే ఉంటుంది. కానీ అక్కడ నుండి సముద్రం లోపల నుండి టనల్ గుండా ప్రయాణిస్తుంది. దీన్ని అండర్ వాటర్ హైవే అంటారు. ఈ స్వరంగాల కారణంగా సముద్రం యొక్క ఐస్ ఈజీగా పై నుండి వెళ్లిపోతుంది. చాలా కాలం పాటు ఈ బ్రిడ్జ్ ని ఇరు దేశాల వారు ఏమీ డబ్బులు కట్టకుండానే యూజ్ చేసేవారు. ఇక్కడ ఎటువంటి టోల్ గేట్ ఉండేది కాదు. కానీ సమయం మారే కొద్దీ ఈ 2 దేశాల యొక్క ఆలోచనలు కూడా మారాయి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కి ఇరువైపులా టోల్ గేట్లను అమర్చారు. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పైనుంచి ప్రయాణించే ప్రతి ఒక్కరి పాస్పోర్ట్లు చెక్ చేస్తారు. ఈ 2 దేశాల వారు ఈజీగా ఆ దేశం నుండి ఈ దేశానికి వెళ్లి రావాలనే ఉద్దేశంతో ఈ బ్రిడ్జ్ ని కట్టారు. చూసారుగా మానవుడి ద్వారా నిర్మించబడ్డ అత్యంత అద్భుతమైన డిసపియరింగ్ హైవే గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.